కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు. పాఠశాలలో అందుతున్న ఆధునిక విద్యా బోధన విధానాలను, డిజిటల్ తరగతులను, మౌలిక వసతులకు కేంద్ర మంత్రి పరిశీలించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ క్షేత్రస్థాయి పరిశీలన సాగింది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు. పాఠశాలలో అందుతున్న ఆధునిక విద్యా బోధన విధానాలను, డిజిటల్ తరగతులను, మౌలిక వసతులను కేంద్ర మంత్రి పరిశీలించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ క్షేత్రస్థాయి పరిశీలన సాగింది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్లో అందిస్తారు. నరసింహ, చెప్పండి, భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ను అయితే మంత్రులు సందర్శించారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లాలో అయితే మోడల్ స్కూల్లో పీఎం శ్రీ మోడల్ స్కూల్ అయితే పర్యటన అయితే వస్తున్నాడు. మన ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితం ఇద్దరు మంత్రులు వచ్చే విజయనగరం భోగాపురం పీఎం శ్రీ మోడల్ స్కూల్ చేరుకోవడం జరిగింది.
అయితే ఏదైతే రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వారికి ఘనంగా స్వాగతం పలికింది. రాకతో సందర్భంగా స్వాగత స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు టీడీపీ నేతలు, జిల్లా కలెక్టర్ మంత్రి కలిసి ఘనంగా స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. అయితే చూసుకోవచ్చు ప్రధానంగా ఇద్దరు మంత్రుల పర్యటన అయితే ఒక పిఎంశ్రీ మోడల్ స్కూల్లో అభివృద్ధి ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ఇస్తున్న విద్యాపరంగా ఇస్తున్న ఏదైతే అవి కిట్లు మంత్రులు అయితే ఇస్తున్న ప్రభుత్వ పరంగా ఇస్తున్న ఏ విధంగా సక్రమంగా జరుగుతున్నాయి, ల్యాబొరేటరీలు ఏ విధంగా చేస్తున్నాయి, విద్యార్థులతో పాటు క్రీడకు సంబంధించిన ఏ విధంగా ఉంటున్నాయి అంటే చెప్పి విద్యార్థులతో పాటు యూనిఫార్మ్లు, స్టేషనరీ, ల్యాబొరేటరీలు కూడా బయాలజీ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్లు కూడా పరిశీలించారు. దీంతో పాటు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వం ఇస్తున్న ఏ విధంగా వస్తున్నాయి, విద్యాబోధన ఏ విధంగా జరుగుతుంది, హాస్టల్లో దీంతో పాటుగా హాస్టల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, హాస్టల్లో మెరుగైన అందుతుందో లేదా, నాణ్యమైన భోజనం కూడా అందుతుందో లేదని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈపై క్షుణ్ణంగా ఏదైతే పిఎంశ్రీ మోడల్ స్కూల్లో క్షుణ్ణంగా అనుగుణంలో తిరుగుతూ అయితే వస్తున్న పరిస్థితి ఉంది, పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది సేపటి వరకు కూడా ఈ పరిశీలన జరుగుతుంది. దీంతో పాటుగా మరికొద్ది సేపట్లో విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఏదైతే పిల్లలకు ఏ విధంగా విద్యా సౌకర్యాలు వస్తున్నాయో, ప్రభుత్వం అందిస్తున్న ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వం ప్రతిదీ కూడా అందిస్తున్న సక్రమం అందుతున్నాయో లేదా అన్నది వారిని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అడిగి తెలుసుకుని ఉన్నారు కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఇది చూసుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా దీంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా పరిశీలించి అనంతరం వైజాగ్ నోవాటానికి చేరుకొని ఉన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తో పాటుగా నారా లోకేష్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా చేరుకొని ఉన్నారు. అనంతరం సాయంత్రం జరిగే నోవాటల్లో జరిగే ఏదైతే రాష్ట్ర గిరిజన యూనివర్సిటీ యొక్క స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. ద్రౌపది ముర్ముతో పాటు మన ఇద్దరు మంత్రులు కూడా పాల్గొనున్నారు. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.